నమస్తే అండి. మన భువన కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా, చాలా రుచిగా ఉండే టమాటో చట్నీ చేసుకోవడం చూపిస్తాను. ఈ చట్నీ ఇడ్లీ, దోస, వడ, ఉప్మా, రైస్ దేనికైనా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఈ చట్నీ చేస్తే కొద్దిగా కూడా మిగలదు. మరి ఎలా చేయాలో చూపిస్తా రండి. ఇక్కడ నేను 5-6 బాగా పండిన టమోటాలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మంచి రుచిగా రావాలంటే పండిన టమోటాలను తీసుకుంటే చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలు వేయండి. ఇందులోకి 2 మీడియం సైజు 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వీటితో పాటుగా 5-6 మీడియం సైజ్ టమోటాని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని బాగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే అరకప్పు కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. ఇప్పుడు మరో నిమిషం ఇలా మగ్గించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి రుచికి తగినట్టు ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమోటా చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.